హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా మస్తున్నామండి. ఈరోజు ఏంటో తెలీదు, మా ఆయన వస్తా వస్తా చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ తీసుకొచ్చేసేసి ఫటాఫట్ చిల్లీ చికెన్ చేసాడు. అలాగే ఇప్పుడు పూరీలు కూడా చేయబోతున్నాడు. ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఈరోజు అయితే నాకు వంట అయితే చేయటం తగ్గించాడు. ప్రశాంతంగా ఉంది నాకైతే. ఈరోజు మరి రిపబ్లిక్ డే సందర్భమో ఏమో తెలియదు, కానీ ఈరోజైతే ఎప్పుడు ఇంట్లో ఒక పని కూడా చేయడు. కనీసం మరి ఎప్పుడన్నా సండే వస్తుంది, మరి సండే భార్యకి హెల్ప్ చేద్దామని అయితే ఆయనకి ఏం ఉండదు. మరి ఈరోజు ఏమైందో తెలియదు. నేనైతే బయటే ఉన్నాను, మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాను. ఇంతలోపే వచ్చేసేసి ఫటాఫటా చిల్లీ చికెన్ కర్రీ చేశాడు. అలాగే ఇప్పుడు నేనైతే పిండి కలిపి పెట్టాను అనమాట, అంతేను. ఇంకా ఆయనైతే పూరీలు చేస్తున్నాడు. చూడండి, ఆ పక్కనే చిల్లీ చికెను, దీంట్లో అయితే పూరీ చేస్తున్నాడు. ఏమైంది నీకు ఈరోజు? అరే అప్పుడప్పుడు రిపబ్లిక్ డే, ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా ఆడలో కూడా ఇవ్వాలి. నేను స్వతంత్రం అది అనమాట అండి విషయం. అయితే ఈరోజు అయితే పాపం నాకు ఈరోజు సెలవిద్దాం అనుకున్నాడు అంట. మరి ఓన్లీ ఆఫ్టర్నూన్కేనా, సాయంత్రానికి కూడా? ఓన్లీ మధ్యాహ్నానికి అంట. చూడండి, ఇప్పుడైతే పూరీ చేస్తున్నాడు. పూరీ చేసినాక తింటాము. ముందుగా బ్రదర్ అందరికీ హ్యాపీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదే రిపబ్లిక్ డే. ఈరోజు అయితే జెండా పండుగ మిలిటరీ వాళ్ళందరికీ జన్పథ్లోనే జరిగింది. అక్కడ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జెండా ఫ్లై ఎగరవేస్తారనమాట. ఇవాళ ఆర్మీ జవాన్ల తరపున అక్కడే అదే వీరమరణం పొందిన మన జవాన్లందరికీ ఇవాళ అక్కడ ఏమిస్తారు, వాళ్ళకి శ్రద్ధాంజలి ఉంటుందన్నమాట వాళ్ళందరికీ. సో ఎవరైతే ఆర్మీ వాళ్ళు దేశ సేవ కోసమై చనిపోయారో వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తాను నేను. వాళ్ళందరికీ ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఆత్మశాంతి ఉండాలని, అలాగే వాళ్ళు మర్చిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. బాధ అనేది యాక్చువల్గా అందరికీ ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి ఓన్లీ ఇండియన్ ఆర్మీ ఫ్యామిలీస్కే ఉంది. లేడీస్కి చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా ఇలాంటి వారిని ఇంకా ఇంకా మనం ఆర్మీకి పంపించాలి. మాదైతే ఇదేనమాట మా ఆలోచన అయితే. ఇప్పుడంటే జస్ట్ ఏదో నేను వీడియో మా ఆవిడ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఏదో నేను మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. ఎంతోమంది మిలిటరీ సైనికులు, అది ఆంధ్ర కావచ్చు, బీహార్ కావచ్చు, ఎనీ స్టేట్ కావచ్చు, ఎంతోమంది ఫిలిం యాక్టర్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకళ్ళ పేరని కాదు, కోట్లు కోట్లు సంపాదించి ఫారిన్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఫారిన్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే చనిపోయిన జవాన్లకి ₹1 మాత్రం ఇవ్వలేరండి వాళ్ళు. చాలా దుఃఖించదగ్గ విషయం. వాళ్ళ డబ్బులు ఒకటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి జమ్మూలో వచ్చి ఉంటున్నాం మేము. ఇక్కడ క్లైమేట్కి, వాతావరణానికి, క్లైమేట్ కాదు మిలిటరీ వాడు ఏదో ఒక జబ్బులు పడతాడండి బ్రదర్. రకరకాల స్టేట్లు తిరుగుతూ ఉంటాడు. ప్రతి స్టేట్లోకి వెళ్తాము, అక్కడ స్టేట్ వాతావరణం కానీ వాతావరణం పడదు, చలి క్లైమేట్. ఆంధ్రప్రదేశ్లో 18 సంవత్సరాలు ఉండి ఈ స్టేట్లోకి వచ్చి ఇక్కడ వచ్చి ఉంటున్నాం మేము. మాకేమైనా చలి అలవాట? కానీ అలవాటు చేసుకుంటున్నాం, ఉంటున్నాం. కొంచెం దేశ రక్షకుల్ని గుర్తించండి. పెద్ద పెద్ద ప్లేయర్స్ అండ్ పెద్ద పెద్ద సినీ హీరోలు, మీకు తోచినంత సహాయం చేయండి ఆ కుటుంబాలకి. బ్రదర్స్ కాదు, ఎనీ పీపుల్స్ మంచిగా సంపాదించేవాళ్ళు. వచ్చేటప్పుడు నూలు పోగు లేకుండా వస్తాం, వెళ్ళేటప్పుడు మొలతాడు కూడా లేకుండా వెళ్తాం. ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా, వెళ్తా 4 ఏళ్ళు వెళ్తాం కోసమే, వస్తా ఏం తీసుకొని రాము. కాబట్టి కొంచెం దేశ రక్షకుల కోసం మీకంటూ కొంచెం ఏదన్నా కానీ సహాయం చేయండి. ఎవరికి పడితే వాళ్ళకొద్దు, చనిపోయిన కుటుంబాలకు చేయండి. నా తరపు నుంచి అయితే నేను ఇదే చెప్పాలనుకున్నాను. లక్షల రూపాయలు ఇళ్లలోనే ఉంటాయి, ఆపర్నే ఏడకు పోయి.
మీరు మీ తర్వాత మీ మనవాళ్ళు మీ ఆళ్ళు కాదు, అందరికీ పంచడం నేర్చుకోండి. అందరికి పంచితే బాగుంటుంది. వాళ్ళకి చనిపోయిన ఇప్పుడు మొన్న జమ్మూ కాశ్మీర్ డోడాలో 10 మెంబర్స్ చనిపోయారు. యాక్చువల్గా 21 మంది ఆ బండిలో ఉండి 11 మంది అయితే గాయాలైపోయారు, అంటే బాగా దెబ్బలు తగిలినాయి. నెక్స్ట్ 10 మంది అయితే చనిపోయారు. వాళ్ళకి చనిపోయిన వాళ్ళనైతే తిరిగి తీసుకురాలేము. ఆ కుటుంబాలకి తీరం లోటు అయితే జరిగింది. ఎంతో కొంత మీకు తోచినంత పెద్ద పెద్ద ఫిలిం యాక్టర్స్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతో కొంత కొంచెం మనీ ఆ కుటుంబానికి ఇవ్వగలిగితే వాళ్ళు కొంచెంలోగైనా కొంచెం అన్నా కానీ ఆనందపడతారు. డబ్బులు బ్రదర్ ఎవరికి శాశ్వతంగా కాదు. రేపు నువ్వు పోతాను, నేను ఇవాళ పోతాను, ఎప్పుడు పోతాను తెలియదు. ఆ కుటుంబాలకైతే చాలా నష్టమైతే జరిగింది. కొంచెం ఈ రూపంగా తీరుస్తారని రిపబ్లిక్ డే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ అంత నేను ఒక జవాన్నే కాబట్టి నాకు వచ్చిన ఈ ఆలోచన, ఇది నాకు వచ్చిన ఆలోచన అండి. మీకు ఎలా లాస్ట్గా వచ్చేసేసి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మన యూట్యూబ్ ఫ్యామిలీకి అలాగే మనందరికీ ఆల్ ఫ్యామిలీస్కి నేనైతే ఇవాళ మా ఆవిడకైతే సెలవు ఇచ్చేది. మధ్యాహ్నం సెలవు ఇచ్చాను. అన్నం కూడా నేనే వండాను. థ్యాంక్ యూ రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కొంచెం ఫ్యామిలీస్కి అప్పుడప్పుడు కొంచెం టైం ఇవ్వండి. కూడా హెల్ప్ చేయండి మీరు కూడా. ఓకే, ఈ చూపి పూరి అట్టా పొంగిస్తున్నాను నేను. మా ఆయన చేసి పూరి చూస్తారా చూడండి. అదిగో థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఇంత మంచి మంచి పూరీలు చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. కిచెన్లో ఉండి చేసాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే బ్రదర్ షేర్ చేయండి. ఈ నేతలకి, ఈ రాజకీయ నాయకులకి, ఈ ప్లేయర్స్కి, ఈ సినీ స్టార్స్కి అర్థం అవ్వాలి. దేశ రక్షకుడు అనేవాడు ఎంత కష్టపడుతున్నాడో, ఏం చేస్తున్నాడు అనేది కొంచెం ఎంతో కొంత సహాయం చేయాలని మీరు కూడా ఈ వీడియో షేర్ చేస్తే పెద్ద పెద్ద నాయకుల కన్నా వెళ్తే ఒక నార్మల్ పర్సన్కి వచ్చిన తెలివి మనకు రాలేకపోయింది. ఒక రూపాయి ఇస్తే ఏమవుతుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా కలిగేలా దేవుడు చేయాలని కోరుకుంటాను బ్రదర్. జై హింద్, జై భారత్, జై కిసాన్. బాయ్ బాయ్.